వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వారికి సహాయ సహకారాలకు సంబంధించి ఇప్పటివరకు మాట్లాడడం లైవ్ చూసాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీ దుర్గా వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఇప్పుడు ఆయన కొద్దిసేపటి క్రితమే రివ్యూ తీసుకున్న తర్వాత బయటికి వస్తున్నారు. అధికారులతో మాట్లాడి ఆయన హైదరాబాద్ కు ప్రయాణమయ్యేందుకు కాన్వాయ్ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి బయలుదేరింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల మీద మాత్రం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. వరంగల్ అభివృద్ధి పైన కానీ వరదల మీద కానీ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కబ్జాల మీద వరంగల్లోని ప్రధానంగా ఎంక్రోచ్మెంట్స్ కు గురైనటువంటి చెరువులు, కాలువలు, నాలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఎవరిని కూడా ఎంత పెద్ద ఎత్తున ఎవరు ఏ స్థాయి నాయకులు ఉన్నా కూడా వదలొద్దు. ఖచ్చితంగా కబ్జాల మీద ఫోకస్ పెట్టి కబ్జాలన్నింటినీ తొలగించాల్సిందే. అప్పుడైతేనే వరంగల్ నగరం బాగుపడుతుందని ముందుగానే మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విశ్లేషణ చేసినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరంలోని కబ్జాల మీద ఫోకస్ పెట్టారు. ఏదైతే హైదరాబాద్ తరహాలో ఉన్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో అట్లాంటి వ్యవస్థనే తీసుకొస్తామని చెప్పకనే చెప్పారని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కబ్జాల ఉండడం వల్లనే గోపాల్పూర్ చెరువు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బొంజివాగు నాలా కావచ్చు, భద్రకాల చెరువులోకి వచ్చేటువంటి బొంజివాగు కావచ్చు, ఇవన్నీ కూడా కబ్జాలకు గురైనందువల్లనే ఈ వరదలు వచ్చాయనేది మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం. అదేవిధంగా దాని మీద ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టి అధికారులకు కూడా సమన్వయ లోపం ఉంది. వరంగల్ కు సంబంధించి ప్రధానంగా ఈ ఇరిగేషన్ అధికారులకు, జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఖచ్చితంగా సమన్వయ లోపం ఉంది. ఈ అన్నిటిని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకొని సమన్వయ లోపం లేకుండా ఖచ్చితంగా అందరూ కోఆర్డినేట్ చేసుకొని మరోసారి ఇట్లాంటి సమస్యలు రాకుండా, ఎందుకంటే కోవిడ్ తర్వాత వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ప్రతిసారి కూడా క్లౌడ్ బరస్ట్ అనేటువంటిది జరుగుతా ఉంది, ప్రతి ఏడాది జరుగుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి వరదలు రాకుండా వరదల నుంచి ఎట్లాంటి రక్షణ చర్యలు తీసుకోవాలని పర్మనెంట్ గా సొల్యూషన్ ఆలోచించాలని అధికారులు అందరూ సమన్వయం చేసుకొని సొల్యూషన్స్ ఆలోచించాలని ఆయన ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ సిటీ పనులు నిలిచిపోయాయి. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుసగా స్మార్ట్ సిటీ పనుల పైన కథనాలు ప్రసారం చేశాం. స్మార్ట్ సిటీ పనులు నిలిచిపోవడం వల్ల, ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడం వల్ల నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం చేశాం. దాని మీద కూడా ముఖ్యమంత్రి రివ్యూలో భాగంగా మాట్లాడారు. స్మార్ట్ సిటీ పనులు ఎక్కడైతే నిలిచిపోయాయో వాటిని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దానికి చొరవ చూపి పనులు పూర్తయ్యేలా చొరవ చూపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి అధికారులు వెంటనే స్మార్ట్ సిటీ పనులపైన కాంట్రాక్టర్స్ కానీ అధికారులు కానీ వెంటనే పనులు పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క రూపాయి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా రాబట్టాలి అనేటువంటి ఆదేశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేశారు. అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వరంగల్ నగరం ముంపుకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి అని ఆయన చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ స్థాయిలో కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా అధికారులను కోఆర్డినేట్ చేసి ఇట్లాంటి ప్రధానంగా వరదలకు 12 జిల్లాలు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో 6 జిల్లాలు మొత్తం 12 జిల్లాలు ఎఫెక్ట్ కు గురయ్యాయని, ఈ మొంతా తుఫాన్ ప్రభావంతో వర్షాలు వరదలకు ఎఫెక్ట్ కు గురయ్యాయని దీని ప్రాథమిక అంచనాలు అయితే తీసుకున్నారు. తర్వాత దాన్ని క్షేత్రస్థాయిలో అసెస్మెంట్ అనేది చేయాలి. తర్వాత వరదల్లో పంట నష్టం జరిగినటువంటి రైతులకు 10,000 ఇవ్వాలని నిర్ణయం చేశారు. 10,000 ఇస్తామన్నారు. ఇల్లు కోల్పోయినటువంటి వారికి, అంటే ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరినటువంటి వారికి నష్టం ఏదైతే వస్తువులు తడిచిపోయి ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఖరాబ్ అయినటువంటి వారికి ప్రతి ఇంటికి కూడా 15,000 రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. తర్వాత మేకలు చనిపోతే 5,000, ఎద్దులు చనిపోతే 50,000 ఈ విధంగా పరిహారాన్ని కూడా ముఖ్యమంత్రి ఇవ్వాలని అధికారులను అయితే ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే రివ్యూ ముగించుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ నవీన్.